ఏ కోర్టులను మించింది? సుప్రీంకోర్టులను మించిన న్యాయస్థానం, హైకోర్టును మించిన న్యాయస్థానం మనలోనే ఉందంట. ఏంటి ఆ న్యాయస్థానం చెప్పండి? మన లోపట ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళామనుకోండి, దోషి ఎవరు, నిర్దోషి ఎవరు, ఇతడు దోష నిర్దోష డిసైడ్ చేసేది హైకోర్టు, సుప్రీంకోర్టు. కొన్ని సందర్భాల్లో హైకోర్టు సుప్రీంకోర్టులోనైనా న్యాయం చేసిన వాడిని అన్యాయస్తుడిగా, అన్యాయం చేసిన వాడిని న్యాయస్తునిగా కొన్నిసార్లు అక్కడ తీర్పు జరగొచ్చేమో నాకు తెలియదు. కానీ హైకోర్టు సుప్రీంకోర్టులను మించిన న్యాయస్థానం ప్రతి మనుషుని గుండె గదిలో దాగి ఉంది. ఏంటి ఆ సుప్రీంకోర్టు చెప్పండి? ఆ సుప్రీంకోర్టే, ఆ హైకోర్టే మన మనస్సాక్షి, మన మనస్సాక్షి. అపోస్తలుడైన పౌలు వారు మనస్సాక్షిని గురించి మాట్లాడుతూ ఓ చక్కటి మాట అంటాడు. చాలాసార్లు వింటాం కదా, మనస్సాక్షి అనండి. మనస్సాక్షి అనంటే మనస్సు సాక్ష్యం చెప్పటం, మనస్సు సాక్ష్యం చెప్పటం. మనం ఏదైనా ఒక మాట మాట్లాడిన మాట తప్ప ఒప్ప ఎదుటోడు జడ్జి చేయక మునిపే మొట్టమొదటి న్యాయమూర్తి ఎక్కడున్నాడు? మన లోపటే ఉన్నాడు. ఆ న్యాయమూర్తే మనస్సాక్షి. మనం చేసింది రైటా రాంగా, మనం వెళుతున్న మార్గం సరైందా కాదా, మనతో మాట్లాడే మొట్టమొదటి న్యాయవాది కానీ, న్యాయమూర్తి కానీ, జడ్జి కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరంటే మన మనస్సాక్షి. ఒక భక్తుడు మనస్సాక్షిని గూర్చి ఇలా అంటాడు, అంతర్లీనంగా మాట్లాడే ప్రవక్త మనస్సాక్షి అంట. ఏమన్నారు? లోపట మనతో అంతర్లీనంగా మాట్లాడే ఆ ప్రవక్తే మన మనస్సాక్షి అంటాడు. దీని గురించి అపోస్తలుడైన పౌలు వారు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూడండి. పౌలు వారు మాట్లాడిన మాట. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను నాతో కలిసి వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు చాలు, ధర్మశాస్త్ర సారము వారి హృదయాలలో వ్రాయబడినట్లుగా మనస్సాక్షి ఇది తప్ప ఒప్ప అని చెప్తుందట. ఒక అద్భుతమైన మాట ఏంటంటే ధర్మశాస్త్ర సారము అంటాడు. ధర్మశాస్త్ర సారం అంతా దేనిలో ఉందట? మనస్సాక్షిలో ఉంది. 10 ఆజ్ఞలని ధర్మశాస్త్రం చూస్తాం కదా. నిర్గమకాండం నుంచి మలాకీ గ్రంథం వరకు దేవుడు చెప్పిన ఆ ధర్మశాస్త్రపు మాటలు ఉన్నాయి కదా. ధర్మశాస్త్రం రాకమునిపే ధర్మశాస్త్ర సారమంతా దేవుడు దేనిలో ఉంచాడట? మనస్సాక్షి లోపట ఉంచాడట. బా, ఎంత అద్భుతమైన మాట! దేని సారం అంటే ధర్మశాస్త్రం రాకమునిపే మనుషుని మనస్సాక్షిలో ఏమి నిక్షిప్తమై ఉంది. అందుకనే నేను మిమ్మల్ని అడుగుతా, ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? లైవ్ చూసే బిడ్డలు అందరూ చెప్పండి. అమ్మ, ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? ధర్మశాస్త్రం వచ్చింది ఎప్పుడు? ఆది కాండంలో వచ్చిందా? లేకపోతే అబ్రహాం కాలంలో వచ్చిందా? యాకోబు కాలంలో వచ్చిందా? యోసేపు కాలంలో వచ్చిందా? మోషే కాలంలో వచ్చిందా? కదా. అంటే ఆది కాండం అయిపోయిన తర్వాత మనకు నిర్గమకాండంలో ధర్మశాస్త్రం వచ్చింది. మరి యోసేపు వరకు పాత నిబంధన భక్తులు ఉన్నారు కదా, వారికి ధర్మశాస్త్రం లేదు. నాన్న, అబద్ధం ఆడొద్దు, అబద్ధం ఆడే పెదవులు యెహోవాకు హేయం అనే మాట పాత నిబంధన ఆది కాండంలో ఇంకా ధర్మశాస్త్రం రాలా. పరాయివాని భార్యను కూడొద్దు, ఇది తప్పు. పరాయివాడికి చెందిన దానిలో దేనిని నువ్వు ఆశించొద్దు,
ఇది తప్పు, మోహపు చూపు ఇది తప్పు అని ఈ తప్పు ఒప్పులు పాత నిబంధనలు ఆది కాండంలో ఇంకా వ్రాయబడకపోయినా ఆ కాలంలో నీతిగా బ్రతికిన ప్రజలు ఉన్నారా లేరా? నోరు తెరవాలి. నీతిగా బ్రతికిన ప్రజలు ఉన్నారా లేరా? ఉన్నారు. ఉంటే ఎలా బ్రతకగలిగారో తెలుసా? ధర్మశాస్త్రం యొక్క సారము వారి మనస్సాక్షిలో దేవుడు దాచుంచాడు. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్తా. ఏ సారం? ధర్మశాస్త్రం యొక్క సారమంతా, రోమపత్రికలో పౌలు గారు అంటాడు కదా, ధర్మశాస్త్రం యొక్క సారమంతా వారి మనస్సాక్షి లోపట దేవుడు నిక్షిప్తం చేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. హేబేలు దేవునికి ఇష్టడు, కయ్యూను దేవునికి ఇష్టడిగా బ్రతకల. హేబేలు దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకటానికి కారణం ఏంటి అంటే, నా మనస్సాక్షి చెప్పిందయ్యా. కయ్యూను, మరి నీ మనస్సాక్షి నీకు చెప్పలేదా? చెప్పింది, కానీ నా మనస్సాక్షి మాట నేను వినకపోవటాన్ని బట్టి, నా ఇష్టానుసారంగా బ్రతకటాన్ని బట్టి చివరికి నా మనస్సాక్షి ఏమైపోయిందో తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షిగా మారిపోయిందయ్యా. విన్నారు ఈ మాట? నోవాహు కాలానికి వచ్చేసరికి ధర్మశాస్త్రం రాలా. కానీ నోవాహు తరాన్ని గురించి ఏమని రాసి ఉంటుంది? నోవాహు తరము ఇది, అతడు తన తరం వారిలో నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో కూడా నడిచినవాడు. నేను అడుగుతా, అయ్యా నోవాహు గారు, నువ్వు నీతిమంతుడిగా బ్రతికేనన్నావే, ఏ ధర్మశాస్త్రాన్ని చదివి నువ్వు నీతిమంతుడిగా బ్రతికేవయ్యా? మీకు వాక్యం బోధించిన గొప్ప పాస్టర్ గారు ఎవరు? సుమన్ పాస్టర్ గారు ఏమైనా వాక్యం ప్రకటించారా? రమేష్ పాస్టర్ గారు ఏమైనా మీకు వాక్యం ప్రకటించారా? రెవరెండ్ ఎలీషా గారు ఏమన్నా వాక్యం ప్రకటించారా? మీకు వాక్యం ప్రకటించిన గొప్ప పాస్టర్ గారు ఎవరు? అక్సానమ్మ అనే పాస్టర్ గారు ఏమన్నా వాక్యం ప్రకటించారా అంటే ఏమంటాడు తెలుసక్క, మా కాలంలో పాస్టర్లు ఎక్కడున్నారు సార్, అసలు ఉండటానికి ఆ కాలంలో బైబిల్ ఎక్కడా? నోరు తెరవాలి. మా కాలంలో బైబిల్ ఎక్కడా? లేదుగా. బైబిల్ లేదయ్యా. ఏ సంఘానికి వెళ్ళారు మీరు? ఊరుకోండి సార్, పాస్టర్ గారే లేకపోతే, బైబిల్ లేకపోతే మాట్లాడాలి. లైవ్ చూస్తున్న బిడ్డలారా చెప్పాలి. మాకు పాస్టే లేకపోతే, బైబిలే లేకపోతే సంఘం ఎక్కడ సార్? మరి సంఘం లేకపోయినా నువ్వు నీతిమంతుడిగా ఎట్లా బ్రతకగలిగావు? నిరపరాధిగా ఎట్లా నువ్వు బ్రతకగలిగావు అని అంటే, నోవాహు ఏమంటాడు తెలుసా? ధర్మశాస్త్రం యొక్క సారమంతా మా మనస్సాక్షిలో దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడయ్యా. నాకు రోమపత్రిక ఆ మాట చదివినప్పుడు ఒళ్ళు పులకరించింది. ధర్మశాస్త్ర సారము అని. ఏ సారం సార్? ఏ సారం? మీకు ఒక మాట చెప్తాను. ధర్మశాస్త్ర సారము, ధర్మశాస్త్రము లేని కాలములోనే యోసేపు కాలం వరకు ధర్మశాస్త్ర సారం వారి మనస్సాక్షిలో నిక్షిప్తమై ఉంది. అలాగని వారి కాలంలోనే కాదు సుమి, నేటికి సుప్రీంకోర్టును మించిన న్యాయస్థానం, హైకోర్టును మించిన న్యాయస్థానం నీ మనస్సాక్షే. ప్రతిరోజు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ వస్తుంది. నువ్వు చేసింది రైట్ అని ఎదుటోడు మెచ్చుకోక మునిపే నువ్వు నిజంగా మంచి చేస్తే నీ మనస్సాక్షే షహబాష్ సుమన్, షహబాష్ రమేష్, షహబాష్ కామారెడ్డి, షహబాష్ అని నీ మనస్సాక్షి నీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఎక్కడైనా తప్పు చేస్తే లోపట మనస్సాక్షి ఏమంటుందో తెలుసా? 20 సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్న ఓ క్రైస్తవుడా, 15 సంవత్సరాలు బట్టి వాక్యం వింటున్న క్రైస్తవుడా, 30 సంవత్సరాల క్రితం నుంచి వాక్యం వింటున్న క్రైస్తవుడా, నువ్వు వినే వాక్యం ఏంటి? నువ్వు బ్రతికే బ్రతికేంటి? చదివే దేవుని లేఖనం ఏంటి? నువ్వు మాట్లాడే మాట ఏంటి? ఇది నీకు తగునా యోనా, నీకు ఇది తగునా అని లేఖనాల్లో రాయబడినట్లుగా ప్రతిరోజు నీ మనస్సాక్షి, ఎవరో కాదు, నీ మనస్సాక్షి నీతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. మనస్సాక్షి చేసే సవ్వడి వినేవాడు పరిశుద్ధతలో శిఖరాల మీదకు వెళ్తాడు. మనస్సాక్షి మాట వినకుండా వాత వేయబడిన మనస్సాక్షితో బ్రతికేవాడు
అపవాది చేతికి అప్పగించబడతాడు. విన్నారా ఈ మాటలు? విన్నారా? మనస్సాక్షి చేసే సవ్వడి, మనస్సాక్షి మాట్లాడే మాట, ఆ మెల్లనైన స్వరం మనస్సాక్షి మాట్లాడుతుందే, భర్తకు ద్రోహం చేయాలి నీకు ఈ మనసు ఎలా వచ్చింది? మనస్సాక్షి మాట్లాడిద్దే. కన్న తల్లిదండ్రులను మోసం చేయాలని మనసు నీకు ఎలా వచ్చింది? మనస్సాక్షి మాట్లాడిద్దే. అబద్ధమాడినప్పుడు మనస్సాక్షి మాట్లాడిద్దే. ఆ మనస్సాక్షి చేసే సవ్వడికి ఎవడైతే లోబడతాడో వాడు భక్తిలో శిఖరాల మీద కూర్చోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. అలా బ్రతికిన వాడే భక్తుడైన యోసేపు. నేను మీ అందరిని అడుగుతా, యోసేపు కాలానికి ధర్మశాస్త్రం వచ్చిందా? పెద్దగా చెప్పాలి. యోసేపు పాస్టర్ గారి పేరు ఎవరికైనా తెలిస్తే ఒకసారి లైవ్ జూమ్లో ఉన్న వాళ్ళందరం చూపించుతాముడా. అమ్మ, మీలో ఎవరికైనా యోసేపు పాస్టర్ గారు, యోసేపు గారికి వాక్యం చెప్పిన పాస్టర్ గారి పేరు కానీ, యోసేపు వెళ్ళిన చర్చి పేరు కానీ మీలో ఎవరైనా ఒకళ్ళు చెప్తే ₹1,00,00,000 చెక్కు రాసిస్తా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి. సుధాకర్ గారు, నా మాట అర్థమైందా? యోసేపు గారి చర్చి పేరు కానీ వాళ్ళ పాస్టర్ గారి పేరు కానీ మీకేమన్నా తెలిస్తే నాకు తెలుసని చేతులు ఎత్తండి. తెలిసిన వాళ్ళు చెప్పండి చూద్దాం. ఒక్కళ్ళు కూడా చేయత్తలా. ఇవాన్ ప్రైజ్ ది లార్డ్. రైట్. సరే, నన్ను అడగండి. అన్నయ్య మాకు తెలియదు, మరి మీకేమన్నా తెలుసా అని అడగండి, పర్వాలేదు. తమ్ముడు అడగండి, అడగండి. సుధాకర్ అడుగు తమ్ముడా, నాకు కూడా తెలియదు. ఎందుకో చెప్పమంటారా? ఆయనకి పాస్టర్ గారు లేరు. పాస్టర్ గారు లేకపోయినా ఆయన బ్రతికిన స్టాండర్డ్ చూడండి, చూడండి, చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. ఒకసారి అందరు మీ బైబిల్ తెరవండి, అందరు మీ బైబిల్ తెరవండి. విలువైన మాటలు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ ఆగండి తమ్ముడు, అదే వచనం నా వైపు చూడండి. యోసేపు నిండు యవనస్తుడు. పోతీఫరు భార్య గురించి చరిత్ర గ్రంథాలు ఏం చెప్తాయంటే, ఐగుప్తు దేశంలో అందాల పోటీ పెడితే ఆ తల్లి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుందట. ఆ తల్లి పేరు చరిత్ర గ్రంథాలు చెప్తాయి జులేఖా. జులేఖనే ఆ సౌందర్య రాశి యోసేపు దగ్గరకు వచ్చింది. యోసేపు పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఊడికొని చేస్తున్నాడు, పనివాడు. ఎప్పుడైతే ఆ తల్లి డెఫినెట్గా యోసేపు మీద మనసు పెట్టిందో, యోసేపుకి ఆఫర్ ఇచ్చి ఉంటుంది. యోసేపా, నా మాట కొనగా నువ్వు లోబడితే నా ఆస్తిలో వాటా ఇస్తా, నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తా, నీకు కావలసిన తిండి నీకు ఇస్తా, ఈ బానిస బ్రతుకు నుంచి మంచి స్థానంలో నేను కూర్చోబెడతా, నా మాటను నా మాటకు లోబడని ఒక్కరోజు కాదు, అనుదినము ఈ తల్లి యోసేపును శోధిస్తావని. ఆ రోజుల్లో ధర్మశాస్త్రం లేదు. బాబు ఇది తప్పు నాయన, ఆవిడ పొరుగువానికి భార్య, ఇలా నమ్మక ద్రోహం చేస్తావా? ఎట్లా తప్పు? యజమానుడికి ఎట్లా నమ్మక ద్రోహం చేస్తావు అని చెప్పినటువంటి బోధకులు లేరు. ఇది తప్పు అని చెప్పిన ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేని కాలంలో యోసేపు మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి ఏమంటాడు? ఇది ఘోరమైన దుష్కార్యం. యోసేపు, ఇది ఘోరమైన దుష్కార్యం అని నీకు చెప్పింది ఎవరయ్యా? నా మనస్సాక్షి అండే. విన్నారు ఈ మాట? బిడ్డలారా, ఎప్పుడైనా నీ జీవితంలో పరస్త్రీ వైపు మోహంగా చూస్తూ ఉన్నప్పుడు నీ మనస్సాక్షి ఎప్పుడైనా నీతో మాట్లాడిందా? ఇది ఘోరమైన దుష్కార్యం. నీ హృదయం ఎప్పుడైనా పరస్త్రీని ఆశించినప్పుడు, పరపురుషుని గూర్చిన ఆలోచన నీ హృదయంలో బయలుదేరుతున్నప్పుడు ఎప్పుడైనా నీ మనస్సాక్షి నీతో మాట్లాడిందా?
కన్ను కదండి, కామన్ కదండి, పాపలోకం కదండి, ఈ చిన్న బలహీనతలు కూడా లేకుండా ఎట్లా ఉంటామండి, మనుషులం కదండి, ఇది సహజమే కదండి, అయినా ఇంత పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు ఎవరున్నారండి, ఇది సహజమే, ఇది సహజ సిద్ధమే కదండి అని కాంప్రమైజ్ అయ్యే భక్తి చేస్తున్నావా? మనస్సాక్షి బ్రతికుందా, చచ్చిపోయిందా? లైవ్ చూస్తున్న బిడ్డలారా ఒకసారి చూడండి. మనస్సాక్షి యోసేపుతో మాట్లాడుతుంది. ఏమని? యోసేపు, ఇది ఘోరమైన దుష్కార్యం. విన్నారా? ఇది ఘోరమైన దుష్కార్యం. ఈ కార్యం కనుక నువ్వు చేస్తే దేవుడు నీకు విరోధైపోతాడయ్యా. బాబోయ్ బాబోయ్, వింటున్నారా? తమ్ముడు, ఎప్పుడైనా చదవకూడని పుస్తకం చదువుతున్నప్పుడు ఎప్పుడైనా నీ మనస్సాక్షి నీతో మాట్లాడిందా? ఈ పుస్తకం చదివితే దేవుడు నీకు విరోధవుతాడు, ఇలా నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు విరోధవుతాడు, ఈ మార్గం గుండా వెళ్తే దేవుడు నీకు విరోధవుతాడు, జాగ్రత్త. సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూస్తున్నావు, లేనిపోయిన సంభాషణలు వింటున్నావు, అపవిత్రతను రేకెత్తించుకుంటున్నావు. ఇలా నువ్వు చేస్తే దేవుడు నీకు విరోధైపోతాడు. ఎప్పుడైనా నీ మనస్సాక్షి నీతో మాట్లాడిందా? లైవ్ వింటున్న బిడ్డలారా, నీ మనస్సాక్షి బ్రతికుందో చచ్చిందో ఒక్కసారి ఆలోచించు. విన్నారా? నీ మనస్సాక్షి ప్రతిరోజు నీతో మాట్లాడుతుందో? ఆ గద్దింపు నా మనస్సులో నుంచి బయలుదేరి ఎన్ని సంవత్సరాలు అవుతుందోనయ్యా అని ఒకవేళ ఆ స్థితిలో ఉంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనస్సాక్షి చచ్చిన స్థితిలో ఉంది, వాత వేయబడిన స్థితిలో ఉంది. యోసేపు మనస్సాక్షి ఏమని మాట్లాడుతుంది? ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా ఏమంటాడు? దేవునికి నేను విరోధినైపోతాను. నేను ఎప్పుడు చెప్తా కదా, వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి, ఎవరు నీకు విరోధమైనా పర్వాలా, దేవుడిని ఎప్పుడు విరోధిని చేసుకోకు. దేవుడెప్పుడు నీ పక్షపు వాడై ఉండునట్లుగా నీ అడుగులు జాగ్రత్తగా కాపాడుకో. అందుకని అపోస్తలుడైన పౌలు వారు అంటారు కదా, దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? విన్నారా? దేవుడొక్కడు నీ పక్షాన్ని ఉంటే ప్రపంచమంతా నీకు విరోధమైనా పర్వాలేదు, విజేతగా దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. దేవుడొక్కడు నీ పక్షపు వాడైతే, నీ ప్రక్కన దేవుడొక్కడు నిలవబడితే ప్రపంచమంతా నిన్ను వెర్రిది అనుకోవచ్చు, ప్రపంచమంతా నిన్ను వెర్రోడు అనుకోవచ్చు, నీ భక్తిని గురించి వెర్రిగా మాట్లాడవచ్చు. దేవుడొక్కడు నీ పక్షపు వాడైతే ప్రపంచమంతా నీకు విరోధమైన ఈ పోరాట భూమిలో, యుద్ధ భూమిలో నువ్వు విజేతగా నిలవబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి యెహోవాకు విరోధముగా ఆ తర్వాత ఏమంటాడు? పాపమును కట్టుకొందును అంటాడు. ఒకసారి చూడండి, ఏమంటాడు? ఏమంటాడు? గట్టిగా చెప్పాలా? ఇట్రా రచన్నాడా, నువ్విట్రా, నువ్వేట్రా. ఒకసారి అనండి, పాపమును కట్టుకుంది. తమ్ముడు నా వైపు చూయించు, చేయబెట్టు. ఇది ఎందుకు పట్టుకుంటావు? చేయి చాపు. దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు? కర్చీఫ్ అంటారా? నీ తెలివి సేకటబడా. దీన్ని కర్చీఫ్ అంటారా? కట్టుకున్నాడు. దెబ్బ తగిలినప్పుడు, గాయం కలిగినప్పుడు కట్టుకుంటారు కదా, కట్టుకుంటారు కదా. పాపమును కట్టుకుందును అని అన్నాడు కదా. ఇప్పుడు కట్టుకున్నది అటు వెళ్ళి నాయన, తనతో పాటు వెళ్తుందా లేదా? ఇట్రా నాయన, కూర్చోనాయన, నిలవబడిన ఆయన కూర్చుంటే ఆయనతో పాటు ఏది కూర్చుంటుంది? కర్చీఫ్ కాదు, కట్టుకున్నది. మనస్సాక్షి ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చేసిన పాపం ఒక్కసారి నువ్వు పాపం చేసిన అది బ్రతుకు కాలం అంతా కట్టుకుంటుంది, అది నిన్ను వెంబడిస్తుంది. జాగ్రత్త. అయ్యయ్యో, ఈ మాట చూడండి, మీ పాపం మీ ఒడిలో శాపంగా మారుతుంది. అది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చెప్పిన మాట.
మీ పాపం తరిమి 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 మిమ్మల్ని పట్టుకుంటుంది. సంఖ్యాకాండంలో ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత చెప్పిన మాట. కానీ ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఇలాంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకొందును అనండి. చివరి మాట, గాయం కలిగితే ఏం కట్టుకుంటారు? గాయం కలిగితే చేతికి ఏం కడతారు? కట్టు కడతారు. చేతికి కట్టుకున్న కట్టు ఆ మనిషి వెళ్తా ఉంటే మనిషితో పాటు వెళ్తుందా లేదా? వస్తూ ఉంటే, కూర్చుంటే, పడుకో. నేను చేసిన పాపం నాతోనే ఉంటుంది. బాబోయ్, నేనంట అసలు ఈ మాట ఎంత లోతైన మాట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఇంత లోతైన ప్రసంగం యోసేపుకు చేసింది ఎవరు? ఇంత లోతైన ప్రసంగం యోసేపుకు చేసింది ఎవరు? ఇంత లోతైన ప్రసంగం యోసేపుకు చేసింది ఎవరు? మనస్సాక్షి. అందుకని నేనంట, హైకోర్టుని మించి, సుప్రీంకోర్టుని మించి అసలు సిసలైన న్యాయస్థానం నీ మనస్సాక్షిలోనే ఉంటుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందుకని ప్రభు పిల్లలారా, చిన్నలే, అందుకని ప్రభు పిల్లలారా గమనించండి, ప్రతి వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో మనస్సాక్షి అది సున్నితమైనదై ఉండున్నట్లుగా, మనస్సాక్షి నిర్మలమైనదై ఉండున్నట్లుగా మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. నేను మరలా చెప్తున్నాను, మనస్సాక్షి అంటే మనస్సు సాక్ష్యం చెప్పటం. నిర్దోషమైన మనస్సాక్షి అంటే, లేకపోతే పవిత్రమైన మనస్సాక్షి అంటే, ఒకవేళ ఆ వ్యక్తి తప్పు చేస్తే చేసిన తప్పు ఒప్పుకొని విడిచిపెట్టేదాకా ఆ మనస్సాక్షి నిద్రపోదు, ఆ మనస్సు నిద్రపోదు. నువ్వు తప్పు చేసావు ఒప్పుకో, నువ్వు తప్పు చేసావు ఒప్పుకో, నువ్వు తప్పు చేసావు విడిచిపెట్టు, నువ్వు తప్పు చేసావు వదులుకో, నువ్వు తప్పు చేసావు దాన్ని విసర్జించు, వద్దు ఆ తప్పు నీతో పాటు రానియొద్దని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేదాకా నీ మనస్సాక్షి మంచి మనస్సాక్షి అయితే ప్రతి క్షణం నీ గుండెల్లో కూర్చొని ఒప్పుకునేదాకా నీకు మనస్సులో నెమ్మది ఇవ్వదు, మనశ్శాంతినివ్వదు. దీని గురించి అపోస్తులైన పౌలు వారు తిమోతి కొత్తలో రాస్తూ చక్కటి మాట అంటాడు. చూడండి, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు బహు విలువైన మాటలు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక. నాతో కలిసి ఎప్పుడు, నా కుమారుడువైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. బిడ్డలారా, ఓ భయంకరమైన మాట చెప్తా. నీ మనస్సాక్షి మంచిది కాకపోతే నీ విశ్వాస ఓడ బ్రద్దలైపోద్ది. నీ మనస్సాక్షి మంచిది కాకపోతే నువ్వు చెడిపోయిన వాడిగా మిగిలిపోతావు. నీ మనస్సాక్షి మంచిది కాకపోతే సాతాను చేతికి మనం అప్పగించబడతామంట. బాబోయ్, అయ్యా విన్నారా? ముత్తుగారు విన్నారా? ఈ మాట ముద్దుగా ఉందా భయంకరంగా ఉందా? ఎవరి చేతికి అప్పగిస్తారట? మన మనస్సాక్షి. నీ మనస్సాక్షి మంచిది కాకపోతే, మనస్సాక్షి సరైనది కాకపోతే వాడు సాతాను చేతికి అప్పగించబడతాడు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. అందుకని అంటాడు, తిమోతి మంచి మనస్సాక్షి కలిగిన వాడవై. ఏ మనస్సాక్షి అంటే, ఇప్పుడు మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది? మనస్సాక్షి అంటే మనస్సు సాక్ష్యం చెప్పటం అని విన్నాం.
మరి మంచి మనస్సాక్షి ఏం చేస్తుంది? తప్పు చేస్తే తప్పు ఒప్పుకో, విడిచిపెట్టు. తప్పు ఒప్పుకో, విడిచిపెట్టు. తప్పు ఒప్పుకో, విడిచిపెట్టు. అయ్యో క్రైస్తవుడిగా నీకు ఇది కూడదు, క్రైస్తవుడిగా ఇది నీకు తగింది కాదు అని ఈ మంచి మనస్సాక్షి నేరారోపణ చేసి ఒప్పుకొని విడిచిపెట్టేదాకా ఆ అంతరంగాన్ని పురికొల్పుతూనే ఉంటుంది. తిమోతి, అలాంటి మంచి మనస్సాక్షి నువ్వు కలిగి ఉండయ్యా. కొంతమంది ఏం చేశారో తెలుసా? అలాంటి మంచి మనస్సాక్షిని త్రోసివేసి ఏం చేశారు? కొంచెం గట్టిగా దేని తోసేశారు? ఇప్పుడు రే బాబు తప్పురా అని తల్లి చెప్పింది అనుకో, కొన్నిసార్లు చెప్పచ్చాలే మమ్మే అని పిల్లలు దోసేస్తారే. అసలు ఆ తల్లి చెప్పక మునిపే ముందు చెప్పేది ఎవరు? తల్లిని మించింది, హైకోర్టును మించింది, సుప్రీంకోర్టును మించింది నీ మనస్సాక్షి. కొన్నిసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. ఏమని? ఏమయ్యా, పలానోళ్ళ దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నావు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడుగా, వాళ్ళు అప్పెందుకు తీర్చావు? వాళ్ళు అప్పెందుకు తీర్చావు? ఆ పేద వెధవరాల దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నావు. అరే 10,00,000 రూపాయలు తీసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఇప్పుడు కోట్లాధిపతికి అయ్యావు, కోట్లాధిపతి అయ్యావు. కోట్లాధిపతి అయిన తర్వాత ఇవ్వగలిగే సామర్థ్యం నీ దగ్గర కొన్న తర్వాత ఆ 1,00,000 రూపాయలు ఎందుకు ఆ పేద వెధవరాలకి ఇవ్వవు? తప్పు ఇచ్చేయి, తప్పు ఇచ్చేయి. నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది దాన్ని ఎట్లా తోసేస్తారో తెలుసా? అది వెధవరాలు. దాని తరపున మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు? అది నా ఎదురుకు వచ్చి నన్ను అడగలేదు, ఒకవేళ అడిగినా నేను గదమాయిస్తా, వెళ్ళిపోద్ది. మంది మార్బలం దానికి లేరు కదా. నేను కోటీశ్వరుని, నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నన్ను అడిగేది ఎవరు? మనస్సాక్షి మాట్లాడుతున్నా కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నేరారోపణ, మనస్సాక్షి నేరారోపణ చేస్తున్నా ఆ మనస్సాక్షిని తోసేస్తారట. తమ్ముడు, నా వైపు చూడు. చాలాసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది. గంటల తరబడి ఫోన్ దగ్గర కూర్చొని ఆడుకుంటున్నావే, చెడ్డవాటిని చూడకపోవచ్చు. ఆ సమయం వాక్యం దగ్గర గడపాల్సిన నీవు వాక్యం దగ్గర గడపకుండా, మోకాల దగ్గర గడపాల్సిన నువ్వు మోకాల దగ్గర గడపకుండా ఫోన్ దగ్గర గంటల తరబడి నువ్వు ఆడుకుంటూ ఫోన్తో సమయాన్ని వృధా చేసుకుంటా ఉంటే ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీతో మాట్లాడలేదు? ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నిన్ను గద్దించలేదు? ఎన్నిసార్లు నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయలేదు? ఇన్నిసార్లు గద్దించిన కొన్నిసార్లు నువ్వేం చేసావో తెలుసా? త్రోసివేసావు. అలా త్రోసివేస్తే ఏం జరిగిందో తెలుసా? విశ్వాసం ఓడ బ్రద్దలైపోద్ది, మన ఆత్మీయ స్థితి చెడిపోద్ది. దానికి మించి ఒంటిలో వణుకు పుట్టించే మాట ఏంటో తెలుసా? మనస్సాక్షిని పదే పదే తృణీకరించి వాత వేయబడిన స్థితిలో ఎవరైతే బ్రతుకుతారో వారినట దేవుడు, వినండి, వారినట బాబోయ్ ఎవరి చేతికి? వాడు సైతాను చేతికి అప్పగించబడతాడట. ఇక సైతాను చేతికి ఒకడు అప్పగించబడ్డా చేయకూడని నీచమైన కార్యాలు, చేయకూడని హేయమైన కార్యాలు, చేయకూడని లజ్జాకరమైన కార్యాలు, చేయకూడని అపవిత్రమైన కార్యాలు వాడు చేస్తూ వెళ్తాడు. ఒరే, వీడు చర్చికి వెళ్ళేవాడు కదా, ఇంత ఘోరంగా ఎట్లా బ్రతుకుతున్నాడు? వీడు దేవుడు నమ్ముకున్నవాడు కదా, ఇంత రోత బ్రతుకు ఎట్లా బ్రతకగలుగుతున్నాడు? ఎలా బ్రతకగలుగుతున్నాడు తెలుసా? దేవుడే వాడిని సాతాను చేతికి అప్పగించేస్తాడట. వింటున్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? మనస్సాక్షి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే లోబడితే ఏం జరిగింది, లోబడకపోతే ఏం జరిగింది? ఇస్కరియోతు యోధ ఎప్పటి నుంచో దొంగతనం చేస్తున్నాడు. వాడు దొంగతనం చేస్తున్న సంగతి ప్రభు వారికి తెలుసా తెలీదా? అందుకని చాలాసార్లు ప్రభు మీరు దొంగిలించొద్దు అన్నాడు. దొంగిలించొద్దు అంటంతో మనస్సాక్షిని ఎక్కడో గుచ్చినట్లు అనిపించి ఉండదా ఇస్కరియోతు యోధాతో? చెప్పాలి. ఇస్కరియోతు యోధ మనస్సాక్షిని ఎక్కడో గుచ్చినట్లు అనిపించదా? నేను ఒక తల్లి వచ్చి చెప్తుంది, మల్లంపేటలో ఉంటారు. అన్నయ్య, రోజు ప్రొద్దున్నే మీ వాక్యం వినాలంటే, స్టార్టింగ్ మాట వినాలంటే భలే భయం వేస్తుంది అన్నయ్య. ప్రార్థన చేసుకోకుండా స్టార్టింగ్ మాట అసలు వినము అన్నయ్య అని అంది. అమ్మ, నేను చాలా కూల్గా మాట్లాడతా కదా, అందులో భయం వేసేది ఏముందమ్మా అంటే,
ఆ చెల్లె ఉందో తెలుసా, ఈరోజు ప్రొద్దున్నే లేచారా, వాక్యం చదువుకున్నారా, కనీసం 2-3 అధ్యాయాలైనా చదివారా అని అంటారే. ఎప్పుడైనా చదవకపోతే, ఎప్పుడైనా ప్రార్థన చేయకపోతే అన్నా మనస్సాక్షి ఎంత నేరారోపణ చేస్తుందంటే వినబుద్ధి కాదన్నా మాట, వినబుద్ధి కాదన్నా. ఆ లోపల జరిగే సంఘర్షణ తట్టుకోలేక మీ వాక్యం వినేది ప్రార్థన చేస్తున్న తర్వాత వింటామన్నా. దాని అర్థం ఏంటో తెలుసా, వారి మనస్సాక్షి బ్రతుకుంది, వారి మనస్సాక్షి బ్రతుకుంది. మనస్సాక్షి బ్రతుకుంది కాబట్టి అమ్మో దైవజనుడు ఈరోజు ఈ మాట అడుగుతాడు, అడిగినప్పుడు నేరారోపణ లేని మనస్సాక్షితో నిలవబడి ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నానయ్యా అని చెప్పేటట్లుగా ఉండాలి. అదే వాత వేయబడిన మనస్సాక్షి అనుకో, ఈరోజు ప్రార్థన చేసుకున్నారా, వాక్యం చదువుకున్నారా అని అడిగితే వాత వేయబడిన మనస్సాక్షి ఉన్నాడు చూసారా, ఇట్టగా ఏంటాడు, ఏమిరా చలనం ఇతనా భీ నహీ హై, చలనం ఎంత కూడా లేదంటే మనస్సాక్షి ఏమైపోయింది, చెప్పాలి మనస్సాక్షి ఏమైపోయింది.